అసలు ఈ అబ్రాడ్ అనేసరికి చాలా ఇన్వెస్ట్మెంట్తో కూరుకున్నది కదా. అసలు అటువంటి ఆప్షన్ వర్త్ ఇన్వెస్ట్ చేయడం అనగా అలాంటి ఆప్షన్ మీద అంత డబ్బులు పెట్టడం అనేది వర్త్ అంటారా ఇప్పుడు? ఎస్ సార్, దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ అందరికీ ఉన్న డౌట్, వై అబ్రాడ్, ఎందుకు అబ్రాడ్ చదవచ్చు వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు కాదు, యాక్చువల్గా మనం ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నా సరే, అంటే మనకి తెలుసు మన గాంధీ గారు లండన్ వెళ్ళి చదువుకున్నారు, నెహ్రూ గారు లండన్ వెళ్ళి చదువుకున్నారు, సమ్ అదర్ ఈవెన్ చాలామంది ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ అనేది విదేశాల్లో చదువుకోవడం అన్నది మన అందరికీ చాలా చాలా తెలిసిన విషయం, రైట్? సో అక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే అంతకన్నా బిఫోర్ మనం అంతా చూసుకునే కన్నా ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా అఫోర్డబిలిటీ చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. అంటే మనం ఇంతకుముందు చూస్తే అంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ చూసే కన్నా ఇప్పుడు చాలామందికి అఫోర్డబిలిటీ ఉంది. అంటే సారీ ఫర్ కరెక్షన్ మేడం, అఫోర్డబిలిటీ అంటే కాస్ట్ ఎక్కువ ఉంది కదండి మేడం, తగ్గలేదు కదా? కాస్ట్ ఎక్కువగా ఉన్నింది, ఎస్. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే స్టూడెంట్ ఇప్పుడు ఈవెన్ ఆటో డ్రైవర్ కొడుకు వెళ్ళొచ్చు, ఒక ఫార్మర్ కొడుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇక చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న పిల్లలు వెళుతున్నారు ప్రెసెంట్. అంతకుముందు ఏంటంటే ఒకటి ఉండేది, ఓన్లీ డబ్బు ఉన్న పిల్లలు మాత్రమే అబ్రాడ్లో చదువుతారు, డబ్బు ఎక్కువగా ఉంటేనే చదువుకోగలము, ఒక 30 లక్షలు 40 లక్షలు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు అలా లేనే లేదు. ఎందుకంటే ఎనీ స్టూడెంట్ కెన్ స్టడీ ఇన్ అబ్రాడ్, లైక్ అంటే లోన్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ తర్వాత వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బయట మనకు వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఆ క్వశ్చన్ మీద ఇంకొంచెం డీటెయిల్గా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి వాటి ఇంకొంచెం డీటెయిల్గా అడుగుతాను. కొన్ని క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ ఫ్రేమ్ చేసి ఉంచాను, సో డెఫినెట్గా వాటి మీదకి వెళ్తాము. సో మీరు చెప్తున్నది ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి అంటే ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుతున్నారు, అదొక ఫ్యాషనో ట్రెండో కాదు, దాని వెనకాల ఏదో ఒక పర్పస్ ఉంది అన్నది మీరు చెప్పాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఊరికే వెళ్తున్నట్టు కాదు, దాని వెనకాల కూడా చాలా రీజన్స్ ఉన్నాయి అన్నది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇమిగ్రేషన్ తగ్గిస్తున్నారు ఇది అని చెప్తున్నారు కదా, ఇప్పటికి కూడా ఆ సిచ్యువేషన్ అలాగే ఉందంటారా? కొన్ని కంట్రీస్ అండి ఇమిగ్రేషన్ తగ్గిస్తున్నాయి ఇన్ ద సెన్స్ క్వాలిటీ స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి. సో స్టూడెంట్ ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి కాదు, ఒక క్వాలిటీ స్టూడెంట్స్ హూ జెన్యూన్లీ వాంట్ టు గో ఫర్ ద అబ్రాడ్ అన్నది మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే యుఎస్ఏ మనం న్యూస్ వింటున్నామో, లైక్ అంటే ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేస్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వాళ్ళని పంపించేస్తున్నారు. సో దెర్ ఇస్ అ సర్టైన్ రీజన్ వై దే ఆర్ సెండింగ్ బ్యాక్ టు దెమ్ అన్నది ఇప్పుడు ఉంది. ఆల్మోస్ట్ మా నుంచి లాస్ట్ ఇయర్ ఒక 100 to 150 స్టూడెంట్స్ వెళ్ళున్నారు, బట్ ఒక్కరు కూడా బ్యాక్కి రాలేదు. సో దట్స్ మీన్స్ జెన్యూన్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటున్నారు, జెన్యూన్గా వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్ హ్యాపీగా అక్కడ చదువుతున్నారు. అంటే F1 వీసా మీద వెళ్ళిన స్టూడెంట్ F1 వీసాకి ఉండి చదువుకొని దాని తర్వాత ఈవెన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, యాజ్ లైక్ ఓపీటీ ఆప్షన్స్, ఈపీటీ ఆప్షన్స్ ఉన్నాయి, దెన్ దే కెన్ వర్క్. సో ఈ సార్ట్ ఆఫ్ వర్క్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైనా సరే సెటిల్ అవ్వచ్చు, వాళ్ళు బ్యాక్ వచ్చేసేది అయితే మాత్రం ఏమాత్రం లేదు. సో ఇల్లీగల్గా వెళ్ళి అంటే జస్ట్ నేను ఏదో చదువు మాత్రం పేరు మీద వెళ్ళి నేను ఓన్లీ డిపెండ్ అయిపోతాను పార్ట్ టైం జాబ్స్ మీద, లేదా నేను ఓన్లీ ఫేక్ డాక్యుమెంట్స్ మీద వెళ్తానన్న స్టూడెంట్స్కి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం ఉంది. బట్ లీగల్గా వెళ్ళిన పిల్లలకైతే మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకే ఓకే. సో మేడం, ఇండియాలో ఇన్ని యూనివర్సిటీలు, ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు, మంచి ఎడ్యుకేషన్ ఇలాంటివి ఉన్నాయి కదా, మరి వై ఓన్లీ అబ్రాడ్? ఎస్, దిస్ అ గుడ్ క్వశ్చన్ అండి. లైక్ అంటే మీరేం చదువుకున్నారు? నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశానండి. దట్స్ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? నేను ఇప్పుడైతే మార్కెటింగ్ ఉన్నాను, మార్కెటింగ్. బట్ అంతకుముందు అయితే మేజర్ నా కెరీర్ అంతా కూడా ఐటీలోనే వెళ్ళింది. ఓకే, లైక్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా మెకానికల్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ప్రెసెంట్? చాలా మంది ఐటీలోకి వెళ్ళిపోయారండి. ఐటీ రిలేటెడ్ అంటే ఎందుకని మీరు మెకానికల్ నుంచి ఐటీకి? యాక్చువల్గా మెకానికల్ మేము చేసి బయటకు వచ్చేసరికి మెకానికల్ జాబ్స్ కన్నా ఆ టైంలోని ఐటీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ దొరికాయి. అండ్ ఇట్ వాస్ లుక్రేటింగ్, గుడ్ ప్యాకేజ్, గుడ్ ఆపర్చునిటీ, ఫాస్టర్ గ్రోత్, ఇవన్నీ ఉండడం వల్ల ఎస్. అంటే మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏ ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఉందో మీరు అక్కడ చూస్ చేసుకున్నారు? కరెక్ట్. నిన్న జాబ్ అయిన తర్వాత ఎస్ ఐటీ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఐటీకి వెళ్ళాను, నాట్ ఓన్లీ మెకానికల్. కరెక్ట్. ఎస్, బట్ అబ్రాడ్లో అలా కాదు. లైక్ మన ఎలా ఉంటుందంటే అబ్రాడ్లో సర్టెన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిక్వైర్మెంట్స్ బట్టి మన కోర్స్ కరికులం అన్నది రెడీ అవుతుంది. ఎస్, అంటే ఎట్లా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ ఎలాంటి కరికులం ఉండాలి, ఎలాంటి అంటే ఫస్ట్ జాబ్ రెడీ అవుతుంది అండ్ దెన్ కోర్స్ కరికులం అన్నది మనం స్టార్ట్ చేయొచ్చు. వెయిట్ అంటే మీరు చెప్తుంది ఏంటంటే
అక్కడ ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఒక రిక్వైర్మెంట్ వస్తుందో ఆ రిక్వైర్మెంట్ బట్టి కోర్స్ డిజైన్ చేస్తారు, అంతేగాని కోర్స్ బట్టి ఇండస్ట్రీ అంటే విచ్ ఇస్ రివర్స్ టు ఇండియా అంటున్నారు. ట్రూ. సో అక్కడ మీకు ఆబ్వియస్లీ అప్పుడు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మెకానికల్ స్టూడెంట్ డైరెక్ట్లీ కెన్ డూ ద మెకానికల్ జాబ్, రైట్? సో సివిల్ స్టూడెంట్ కెన్ డైరెక్ట్లీ డూ ద సివిల్ జాబ్. అంటే వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం కానీ లేకపోతే అక్కడ ఆపర్చునిటీస్ లేవు అన్నది కానీ ఎక్కడ కనిపించదు మనకి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఇప్పుడు వాళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్ మెకాట్రానిక్స్ అను, రోబోటిక్స్ అను, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అను, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ మాత్రం వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ప్రెసెంట్. సో అది అక్కడ ఉన్న మేజర్ పాయింట్. అంటే మనం అబ్రాడ్ వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అనుకుంటే, సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్. సో కోర్స్ కరికులం అంతా కూడా ఇండస్ట్రీ బట్టి రెడీ అవుతుంది. ఓకే. సో ఎలాంటి ఇండస్ట్రీకి ఎలాంటి సర్టైన్ కరికులం కావాలి అనే దాన్ని బట్టి కోర్సు అక్కడ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ ఇవన్నీ కూడా మనకి యూనివర్సిటీస్లోని కోర్స్ కరికులం అనేది వాళ్ళు రెడీ చేస్తారు. ఓకే, అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యాక్చువల్గా ఈవెన్ నేను కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఇండియాలో ఇప్పుడు తెలుస్తున్న ప్రోగ్రామ్స్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న ప్రోగ్రామ్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ మనకి ఇప్పుడు అబ్రాడ్లోని ఆ ఇంట్రెస్ట్ అంటే ఆ రీసెర్చ్ అనేది అంతా కూడా స్టార్ట్ అయ్యింది. సో వన్స్ వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఆబ్వియస్లీ దిల్ గెట్ కదా. దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే మీరు నాకు చెప్పిన మాట ఒకటి పజిల్ చేసింది ఏంటి అంటే ద కోర్స్ కరికులం ఆర్ గెటింగ్ డిజైన్. అంటే డిజైన్ అనేది ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ బట్టి కోర్స్ అవుతుంది కానీ కోర్స్ చేసాక ఉండదు కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ ద గ్రేటర్ ఆపర్చునిటీ టు గెట్ ఏ జాబ్ ఆఫ్టర్ డూయింగ్ అ గ్రాడ్యుయేషన్ ఇన్ US. Not only in US, any country. I mean, any country. Abroad అంటే US వచ్చేస్తుంది but by default. But yes, అంటే you mean to say almost all the countries are doing like that? Yes, all the countries. ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ జర్మనీ. లైక్ ఐటీ చూసుకున్నట్లయితే ఎస్ USA ఆబ్వియస్లీ వీ హ్యావ్ గూగుల్, లైక్ మైక్రోసాఫ్ట్, సమ్ యాపిల్. సో ఈ టైప్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి ఎటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటికీ చూస్ చేసుకొని అండ్ దెన్ దిల్ చూజ్ అ కరికులం అంటే ఈ ప్యాటర్న్ ఉండాలి అని చెప్పేసి. సో అప్పుడు జాబ్ డిమాండ్ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది. చెప్పింది చూస్తున్నట్టు డిమాండ్ బట్టి కోర్స్ బట్టి డిమాండ్ గురించి కాదు. అది బెస్ట్ థింగ్ అబౌట్ అబ్రాడ్ స్టడీస్. ఓకే, దిస్ ఈస్ ఇన్ఫర్మేటివ్. బట్ అలాగ వచ్చినట్టయితే నెక్స్ట్ వచ్చే పాయింట్, నో ఐ అగ్రీ, అబ్రాడ్ లోని ఎస్ స్టడీస్ గురించి వచ్చిన ఒక ప్రైమరీ డిఫరెన్షియేషన్ ఇన్ఫాక్ట్ ఐ మస్ట్ యాక్సెప్ట్ దట్ ఈస్ ఫండమెంటల్లీ ఐ మస్ట్ యాక్సెప్ట్ దట్ వన్.